మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే వీళ్ళే మీకు పిలిచి రోజుకి 500 నుంచి 5,000 రూపాయల వరకు ఇస్తారని మీకు తెలుసా? ఇలానే ఇతనికి 3,21,000 బ్యాంకు వాళ్ళే పిలిచి అకౌంట్ లో వేశారు. ఇది జాగ్రత్తగా వినాలి. బ్యాంకులు ఉంటున్నది ప్రజలకి సేవలను అందించడానికి. కానీ కొన్నిసార్లు టెక్నికల్ రీజన్స్ ఆర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాపర్ గా సేవల్ని ప్రజలకు అందించలేకపోతే రోజుకి 100, 500, 5,000 రూపాయల దగ్గరగా పెనాల్టీలు పే చేయాలని ఆర్బీఐ వాళ్ళ రూల్స్ ఉన్నాయి. లైక్ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఆన్లైన్ లో బయట, అది క్యాన్సిల్ అయింది, డబ్బులు కట్ అయింది, ఆ డబ్బులు విత్ ఇన్ 5 డేస్ లోపు మీ బ్యాంక్ అకౌంట్ లోకి రాకపోతే రోజుకి 100 రూపాయల పెనాల్టీ లెక్కన బ్యాంకులు మనకి కడుతూనే ఉండాలి. అలాగే మీరు వాడని క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయమని బ్యాంకుకు చెప్పిన 7 రోజుల్లోపు క్లోజ్ చేయకపోతే ఒక్కొక్క రోజుకి 500 రూపాయల పెనాల్టీని బ్యాంకులు కట్టాలి. అలానే కొటాక్ లో క్రెడిట్ కార్డ్ తీసుకొని క్లోజ్ చేయమని చెప్పినా క్లోజ్ చేయకపోతే ఈ రూల్ తెలిసిన వ్యక్తి కొన్ని డేస్ పాటు ఆగి ఆర్బీఐకి కంప్లైంట్ చేయడం వల్ల 3,21,000 పొందారు. ఎలా కంప్లైంట్ చేయాలో చెప్తాను. అలాగే మీరు ఏదైనా లోన్ తీసుకొని ఆ లోన్ రిలేటెడ్ గా డాక్యుమెంట్ మీరు లోన్ క్లియర్ చేసిన 30 రోజుల్లోపు మీకు రాకపోయినా ఆఫ్టర్ 30 డేస్ నుంచి ఈచ్ డే 5,000 రూపీస్ పెనాల్టీ బ్యాంకు మీకు కట్టాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు కస్టమర్ కేర్ కు ఒక మెయిల్ పెట్టండి. ఆ మెయిల్ పెట్టిన 30 రోజుల లోపల కూడా మీకు ఈ రెస్పాన్స్ రాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ విధంగా ఆర్బీఐకి మీరు కంప్లైంట్ చేశారంటే బ్యాంకు వాళ్ళే పిలిచి మీకు డబ్బులు ఇస్తారు. ఇలా మన హక్కులు తెలియక చాలా మంది బ్యాంకులు చుట్టూ తిరుగుతుంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. వేటికి ఎంత పెనాల్టీ పర్ డే మనకు వస్తుంది అనేది కూడా ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను. వీడియో తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.